నెయిల్ పాలిష్‌తో ఇంతవరకు చూడని ఐడియా అండి. ఐడియా మాత్రం చాలా బావుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బాటిల్స్ అయితే మనం ఖాళీ అయిందని ఖచ్చితంగా డస్ట్ బిన్స్‌లో పడేస్తూ ఉంటామండి. డస్ట్ బిన్స్‌లో కంటే ఇలా అందంగా చేసేయండి. చాలా బావుంటుంది. ఈ విధంగా నేను ఖాళీ ఒక నెయిల్ పాలిష్ బాటిల్ తీసుకున్నాను. ముందుగానే లోపల ఉన్న బ్రష్‌ని అయితే కట్ చేసుకున్నాను. బయట మరియు లోపల చాలా బాగా వాష్ చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత క్యాప్‌ని అయితే టైట్‌గా ఈ విధంగా నేను క్లోజ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫెవిక్రాల్ ఎక్కువ మోల్డెడ్ తీసుకొని 5 పీసెస్‌గా రౌండ్ షేప్‌లో తయారు చేసుకున్నాను. 2 పీసెస్‌ని అయితే ఈ విధంగా సైడ్‌లో అయితే అంటించుకోవాలండి. అంటించి దాన్నైతే ప్రెస్ చేసుకోవాలి. పైన కూడా ఈ షేప్‌లో తయారు చేసుకొని ఈ విధంగా మనం డ్రై చేసుకోవాలండి మోల్డెడ్ అయితే. టోటల్‌గా ఆరించిన తర్వాత మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కేవలం అర్ధానికి మాత్రం క్యాప్‌కైతే. వెనకాల కూడా టోటల్‌గా క్యాప్ మొత్తం రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కింద ఉన్న బాటిల్ పీస్ కూడా రెడ్ పెయింటే అప్లై చేసుకుంటున్నాను. బాటిల్ కింద అయితే కొద్దిగా స్పేస్ ఇచ్చాను. అక్కడైతే యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ మోల్డెడ్ కూడా యెల్లో పెయింటే అప్లై చేసుకోవాలి. టోటల్‌గా ఒక 2 సార్లు అప్లై చేసుకోవాలి. అండ్ మిడిల్‌లో కూడా ఈ క్యాప్ నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. సూది సహాయంతో ఈ విధంగా వైట్ పెయింట్‌తో బోర్డర్ అయితే వేసుకుంటున్నాను. అండ్ మిడిల్‌లో కూడా టోటల్‌గా వైట్ పెయింట్ సహాయంతో టచ్ అప్ చేసుకోవాలి. కింద మరియు పైన ఈ విధంగా నేను అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. సైడ్‌లో కూడా ఈ విధంగా లైన్స్ వేసుకున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలాంటివి ఖాళీ అని పడేయకుండా ఎంత అందంగా చేసుకోవచ్చనమాట. ఈ ఐడియా చేసి పెట్టారంటే ఇంటికొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎక్కడ కొన్నావని అంత అందంగా ఉందండి ఈ ఐడియా మాత్రం. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.